గుడ్ మార్నింగ్ అండి. అందరికీ స్వాగతం ఛానల్లోకి. నా పేరు సుజాత. పావన లహరి గోదావరి. గోదావరి అనగానే పచ్చని పేరుల పలకరింత, వరిపూల పరిమళాల పులకరింత, మనసులో మొదలు ఊహలతో మనసుని తేలియాడిస్తాయి. కర్షకుల హలాల నుంచి కవుల కళల వరకు ఆ నదీమ తల్లి పేరు వినగానే నిండు ఉత్సాహంతో నాట్యమాడతాయి. అందుకే తెలుగు నేలది తల్లి గోదావరిది తెంచుకోలేని బంధం. తెలుగువారి సామాజిక సాంస్కృతిక జీవనంలో ఆ నదిది అవినాభావ సంబంధం. పుట్టింది మహారాష్ట్రలోనే అయినా ఆ నది అధికారికంగా మన పొడుములోనే ప్రవహించడం మన పూర్వజన్మ సుకృతం. త్రయంబకేశ్వరుని జటాజూటం నుంచి ఆవిర్భవించి ఆ తర్వాత అనేక ఉపనదులను కలుపుకొని మహానది అయి ప్రవహిస్తోంది గోదావరి. తెలుగునాట తొలి మజిలి బాసరలో జ్ఞాన సరస్వతి ఒడికి చేరి అలా భద్రాద్రి రామయ్య పాదాలు కడిగి అంతిమంగా అంతర్వేది వద్ద నరసింహుడికి నీరాజనాలు అర్పిస్తూ సాగర సంగమంతో ఆఖరి మజిలీకి చేరుకుంటుంది గోదావరి.